వీధిపోట్ల విషయాలలో వాయవ్యము వీధిపోటు కూడా ఒకటి ముఖ్యంగా తెలుసుకోవాలి. వాయవ్యము వీధిపోటు అంటే మనకి ఇందులో ఆల్రెడీ మనము ఉత్తర వాయవ్యము పశ్చిమ వాయవ్యము కాకుండా మనకి ఇక్కడ కార్నర్కి ఏదైతే ఇది వాయవ్యం అంటాము, ఈ రెండు కలిసే కోట్ని. అయితే కొన్ని వీధిపోట్లు ఎట్లా ఉంటాయంటే ఇట్లా నేరుగా కాకుండా ఇట్లా క్రాస్ వస్తాయి, వచ్చేసి ఇట్లా వెళ్ళిపోతాయి. ఈ రోడ్డు ఇట్లా వచ్చి ఇటు వెళ్ళిపోతాయి. అటువంటప్పుడు ఈ స్థలానికి ఈ వీధిపోటు వై షేప్లో వస్తుంది. చూడండి, ఇది వై షేప్. ఇందులో ఈ ఉత్తర వాయవ్యానికి తగులుతుంది, కొంత పశ్చిమ వాయవ్యానికి కూడా తగులుతుంది. అయితే ఉత్తర వాయవ్యం నెగటివ్, పశ్చిమ వాయవ్యం పాజిటివ్ కాబట్టి ఈ వాయవ్యం వీధిపోటు మంచిదని అనుకోకూడదు. నేను చెప్పాను, ఈశాన్యం వీధి చూపు చెప్పినప్పుడే చెప్పాను. ఇట్లా వై షేప్లో ఒక రోడ్డు డివైడ్ అయిపోతున్నప్పుడు ఆ కార్నర్లో ఉన్నటువంటి స్థలము, అది ఎంత మంచి స్థలం అయినా సరే, అది తీసుకోవటము వాస్తు ప్రామాణికతలో లేదు, అది నెగిటివ్. కాబట్టి వాయవ్యం వీధిపోటు ఉన్నప్పటికి కూడా ఈ వై జంక్షన్లో మధ్యలో వచ్చేటటువంటి స్థలము ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవటానికి వీల్లేదు. దీని వేరే స్వరూప స్వభావాల గురించి కూడా ఆలోచించవలసిన అవసరం లేదు. శాస్త్రజ్ఞులకు చూపెట్టి వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకునే అవసరం లేదు. ఇట్లాంటి స్థలం వచ్చినప్పుడు మీరు సింపుల్గా దాన్ని రిజెక్ట్ చేసేయటమే. అటువంటి స్థలంలో మీరు ఆల్రెడీ ఉన్న నెగటివ్ రిజల్ట్స్ ఉంటాయి. అటువంటి స్థలాన్ని కొని మనం పక్కన పెట్టుకొని ఎప్పుడో ధరలు పెరిగినప్పుడు అమ్ముకుందామని పెట్టుకున్నా కూడా ఈ స్థలానికి యజమాని అయినందుకు దీని యొక్క ఫలాఫలాలు మీకు అనుభవంలోకి వస్తూనే ఉంటాయి. ఒకవేళ ఇది కచ్చా రోడ్డుగా ఉన్నప్పుడు అంత చెడు ఫలితాలు ఎక్కువ కనపడవు. ఎప్పుడైతే ఇక్కడ రోడ్ ఫార్మేషన్ జరుగుతుందో, పక్క రోడ్ అవుతుందో, అప్పుడు మీరు ఇక్కడ ఇల్లు కట్టుకున్నా కట్టుకోకపోయినా ఈ స్థల యజమాని అయినందుకు మీకు తప్పకుండా నెగిటివ్ రిజల్ట్స్ ఉంటాయి. ఇటువంటివి అవాయిడ్ చేయటం అన్ని విధాలా మంచిది.